సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్‌గా వస్తా అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్ ఎవరు విన్ అవ్వచ్చు అనుకుంటున్నారు సార్? ఎన్డీఏ ప్రభుత్వం విన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు మాకు సీఎం కావాలని ఉంది, మా తెలంగాణ డిస్టిక్ వాళ్ళం. ఎలా అనిపిస్తుంది సార్ ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూసినట్టు? అదే పరిపాలన చూస్తూనే ఉన్నాం కదా, ఎట్లా పరిపాలనిస్తుంటే అట్లనే పరిపాలనిస్తుంది. లిక్కరు 100 రూపాయలు 200 అయింది. అది డూప్లికేట్ లిక్కరు. కార్మికులు లేరు, కర్షకులు లేరు. పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చింది మోడీ అంత హ్యాపీగా అంటారు. మరి చెప్పుకుంటారు, కార్యకర్తలు ఉంటారు కదా, ఆ మాట చెబితేనే. ఇప్పుడు ఒక రోడ్డు లేదు, ఏం లేదు. ఎక్కడ రోడ్లు ఉన్నాయా? ఇక్కడ రోడ్లు కానీ అభివృద్ధి ఉందా? ఆ రోజుల్లో అమరావతి 33,000 ఎకరాలు ఇచ్చారు. 33,000 ఎకరాలు అన్నీ కట్టారు, ఒక్క బిల్డింగ్ కట్టలేదుగా. గుజరాత్ పశ్చిమ బెంగాల్ 700 ఎకరాలు ఇస్తేనే గవర్నమెంట్ పడిపోయింది, సిపిఎం గవర్నమెంట్. మరి ఇక్కడ 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారంటే సామాన్యమైన కాదుగా. కోర్టు బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్ పరిపాలన చేస్తే అన్నీ చేస్తున్నారు. కొత్తగా ఏం కట్టించింది ఏం లేదుగా. అసలు చెప్తారు, ఏదైనా చెప్తారు. నేను చెప్తాను, నువ్వు చెప్తాను, అన్నీ చెప్తారు అధికారం ఉన్నప్పుడు. ఎన్డీఏ కూటమి 120 గ్యారెంటీకి వస్తాయి, అనుమానం లేదు. 40,000తో గెలుస్తాడు. ఇంకొకటి రీసెంట్గా చూడవచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద తాయితో దాడి చేశారని చెప్పేసి, అది కాదు ప్రతిపక్ష వాళ్ళు చేశారని చెప్పేసి అన్నారు. ఇది కోడికత్తి డ్రామాలో చూడొచ్చు సార్. ఇది కూడా అది చెప్పలేము, చేసినా ఉండొచ్చు, పోయినా అనుకుంటా. ఇప్పుడు రకరకాలు సృష్టిస్తారు. ఇప్పుడు చేశారంటే చేస్తే పట్టి వాళ్ళ చెల్లెలే పట్టి తీసుకోమంది, డాక్టర్ గారే తీసుకోమన్నారుగా, మనం చూసావుగా. పరిస్థితి మనం చెప్పలేము, జరుగుతున్న రాజకీయాలు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చెబుతున్నారు. సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి అక్కడ డెవలప్మెంట్స్ లేవు. చంద్రబాబు నాయుడు పడిపోయిన తర్వాత డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఆగిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇంటింటికి డబ్బులు పంపిస్తున్నాడు తప్ప రోడ్లు కానీ, పరిశ్రమలు కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఏవి రాలే. వచ్చినట్టు ఓటీఆరా అవి కూడా వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈయన వల్ల ఆంధ్రప్రదేశ్ పతనం తప్ప ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ముందుకు పోయి యూత్కు మంచి జాబ్స్ రావటం కానీ, మంచి రోడ్స్ కానీ రావు. కాబట్టి జగను ఖచ్చితంగా పడిపోవాలి. చంద్రబాబు నాయుడు ప్లస్ బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వస్తే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. మిగతా రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రం కూడా డెవలప్లో ముందుకు పోతూ ఉంటుంది. అలాగే గుడివాడ నుంచి కొడాల నాని గారు ఈ మధ్య సైలెంట్ అయిపోయారు సార్. ఈ కారణం ఆయన ఓడిపోతాడు ఈసారి, ఆయన ఓడిపోతాడు. ఎందుకంటే నాన్నగారు మాటల్లో అంత ఇదేం లేదు, దురుస్తనం ఎక్కువ. ఆయన ఓడిపోతాడు ఈసారి. గవర్నమెంట్ వస్తే ఎన్డీఏ కూటమి నాని పరిస్థితి ఏంటంటారు సార్? నాని అంతే సంగతులు నాని ఉండడు. కాబట్టి ఎన్డీఏ రావడం చాలా మంచిది, ఆ రాష్ట్రానికి మంచిది, అక్కడ ప్రజలకు మంచిది. ఆ ప్రజలకు ఇంత జీవనోపాధి దొరుకుతుంది, ఆ ప్రజలకు మంచి రోడ్లు వస్తాయి, ఆ ప్రజలకు మంచి మంచి ఇండస్ట్రీస్లో వచ్చి యూత్కు జాబ్స్ వస్తాయి. అలాగే మన అంబట్రామ్ బాబు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? అంబట్రామ్ బాబు గురించి ఏం చెప్తామని, ఓడిపోతాడు ఆయన కూడా, ఏం చెప్పేది లేదు. చాలా మటుకు ఈసారి ఓడిపోవడం మాత్రం ఖాయం వైఎస్ఆర్సీపీ. సంక్షేమ పథకాలు కానీ అన్నీ యాజిటీజ్గా జరుగుతాయి. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు జరగవని, కానీ అన్నీ యాజిటీజ్గా జరుగుతాయి. ఏదైతే ఇంటింటికి పోయి పింఛన్ ఇస్తున్నారో అది జరుగుతుంది. ఏదైతే 15,000 రూపాయలు ఫర్ విద్యార్థికి ఇస్తున్నారో అది జరుగుతుంది. ఏదైతే 45 ఏళ్ళు దాటిన వాళ్ళకు అది కూడా మహిళలకు ఇస్తారు. కాబట్టి ఏవి సంక్షేమ పథకాలు ఆగవు. కాబట్టి దయచేసి అక్కడ ఉన్న ప్రజలు విసిగిపోయినారు ఈ 5 ఏళ్ళలో. వాళ్ళకు రాజధాని లేదు, ఇంతవరకు రాజధాని లేదు. ఇప్పుడు 28 రాష్ట్రాల్లో రాజధాని లేకుండా ఏ రాష్ట్రం లేదు. దీనికి రాజధాని లేదు ఇంతవరకు. ముందు రాజధాని సెట్ కావాలి. జగన్ ఇద్దరు ఒకటే. పోయినసారి కూడా చెప్పాడు, ఈసారి కూడా చెప్పాడు, వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళది తేడా ఏం లేదు. కేసీఆర్ చెప్పినంత మాత్రం ఆడ గెలవాలని లేదు. చూశారు 5 ఏళ్ళు చూశారు, 5 ఏళ్ళు చూశారు. కాబట్టి ఇంకా ప్రజలు ఇప్పుడు ఆయన నమ్మరు. 10 సీట్లు రావచ్చు సార్ వైసీపీకి. 60 సార్ మీరు చెప్పండి సార్. 60 సీట్లు వస్తాయండి. లోకేష్ గారు మంగళగిరి నుంచి సార్ విన్ అవుతారు సార్. ఈసారి విన్ అవుతారు. ఈసారి హిందూపురం నుంచి బాలకృష్ణ గారు కూడా విన్ అవుతారు. తెలుగుదేశం ఆల్రెడీ మంచి లీడర్స్ అంతా విన్ అవుతారు. ఎన్డీఏ కూటమి సార్ అధికారంలోకి వస్తుంటారు. మోడీ ప్లస్
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం గ్యారంటీ పరిపాలిస్తుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీ రావచ్చు? పిఠాపురం కదా వాళ్ళకి పవన్ కళ్యాణ్ 30,000 40,000 దాకా. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది అంతా అవాస్తవం. ఖచ్చితంగా 150 సీట్లతో మళ్ళీ జగన్ గెలుస్తున్నాడు. ఎందుకు అనొచ్చు, ఎందుకు జగన్ గెలుస్తాడు, ఎందుకు చంద్రబాబు ఓడిపోతాడు? చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదు, అన్నీ అబద్ధాలే. చూస్తున్నారుగా ఆవేశం అతంది, ఆవేశం తప్ప ఆలోచన లేదు. జగన్ ఎంత ఆలోచనతో మాట్లాడుతున్నా చూస్తున్నారు కదా. ఇండియాలో ది నంబర్ 1 బెస్ట్ డెలివరీ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ప్రతి ఒక్కరికి ఇంటికి చేరుతుంది. ఒక్క రూపాయి మధ్యలో కరప్షన్ లేదు. సెక్రటేరియట్ అంటున్నారు వీళ్ళు. ప్రతి విలేజ్ ఈజ్ ఏ సెక్రటేరియట్. దెన్ వై డూ యూ నీడ్, హూ నీడ్స్ సెక్రటేరియట్? ఓల్డ్ టాప్ పొలిటీషియన్స్, టాప్ అఫీషియల్స్ నీడ్ సెక్రటేరియట్. దే కెన్ బి డన్ ఎనీవేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ సిస్టమ్, ఎన్ని రకాల సిస్టమ్స్ వచ్చాయి. సిస్టమ్స్ ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. నీకు ప్రతి విలేజ్లో అక్కడ ఎట్లా ఉందంటే, గ్రామంలో ఒక హెల్త్ సెంటరు, ఒక రైతు భరోసా, ఒక మంచి స్కూలు, సచివాలయంలో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు. డెలివరీ సిస్టమ్ ఎఫిషియెంట్గా ఉంది. దారుణంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వాలంటీర్లను ఇప్పుడు 10,000 ఇస్తామని ఎందుకు అంటున్నారు? సింపుల్, అదొకటే ఆయన ఒప్పుకున్నట్టు. ఈయన అది అలాగే మరి కొడాల నాని గారి పరిస్థితి ఏంటి సార్? కొడాల నాని ఖచ్చితంగా గెలుస్తాడు. సైలెంట్ అయిపోయాడుగా. ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు వార్ అవన్నీ చూడండి. నామినేషన్కు లక్షల మంది పోతేనో 1000 మంది పోతేనే గెలుస్తారనేది కొడాలి నాయన ఇంకొకరా అనేది కాదు అక్కడ. ఇట్ ఈజ్ ఓన్లీ జగన్. ఎవ్రీబడి ఈజ్ ఓటింగ్ ఫర్ జగన్, నాట్ ఫర్ క్యాండిడేట్. ఇప్పుడు పెద్ద నాన్నగారు అబ్బాయికి ఫస్ట్ టైం కదా సార్ ఎమ్మెల్యే. అదే ఎవరైనా కూడా, ఈవెన్ ఇన్ కడప 10 పీపుల్ ఉన్నారు. కడప 10 పీపుల్ కూడా దే ఆర్ నాట్ సీయింగ్ ఎనీ ఇండివిజువల్ క్యాలిబ్రిటీ, దే ఆర్ సీయింగ్ జగన్. అట్లాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జగన్ చూస్తుంది. క్యాండిడేట్ ఎవడా అనేది క్యాండిడేట్ తర్వాత వచ్చిన తర్వాత జగన్ మార్చుకుంటాడు. వాళ్ళకి కావాలంటే ఏదన్నా వాళ్ళని కరెక్షన్ చేసుకుంటాడు అనేది వాళ్ళకి తెలుసు ప్రజలకి. దే వాంట్ టు గో ఫర్ ఓట్ జగన్. హిందూపురం నుంచి బాలకృష్ణ కూడా ఓడిపోతాడు. ఈసారి ఏమన్నా ఒక విచిత్రమైన విషయం జరగవచ్చు. లోకేష్ గెలవచ్చు. మంగళగిరి వాళ్ళ ముగ్గురు మార్జినల్ ఉంటుంది అంతే. రీసెంట్గా జగన్ గారి మీద దాడి ప్రతిపక్షాలు చేసామని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు సార్. ఇది కోడిగా ఏమండి, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు కన్ను కాడ దెబ్బ తగిలింది. ఇంకొక అతనికి ఇద్దరికి దగ్గర తగిలింది, ఒకరికి కాదు, ఇద్దరికి దెబ్బ తగిలింది. అదే సార్, ఇద్దరికి ఎలా తగిలింది అని చెప్పేసి అడుగుతున్నారు. అవును, రాళ్ళతో కొట్టినప్పుడు ఇద్దరికి తగలచ్చుగా. ఒకే రాయి అంటున్నారు కదా సార్. ఒకే రాయి అనట్టు అనుకుంటే ఇప్పుడు ఈడ తగిలి అటు బాగుండొచ్చు, లేకుంటే 2 సార్లు తగిలి ఉండొచ్చు. ఎనీవే, బట్ అదేమి వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆడ? అవసరమే లేదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ పాజిటివ్ ఓటింగ్, దే ఆర్ గోయింగ్ ఫర్ నెగిటివ్ ఓటింగ్. దిట్ ఈస్ ది డిఫరెన్స్. చంద్రబాబు ఏమనుకుంటున్నాడంటే, వైఎస్ఆర్ వ్యతిరేకులంతా నాకు ఓటేస్తారనుకుంటున్నాడు. మేము నా మీద ప్రేమించే వాళ్ళు మాకు ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. వీఆర్ పాజిటివ్ ఓట్. అస్సలు లేదు. ఈజ్ వెరీ గుడ్ వర్కర్. మీరు కావాలంటే ఒకరోజు రండి, పులివెందులకు నేను తీసుకెళ్తా. ఈ వేకప్ బై 5 o'clock, ఈ విల్ బి టిల్ 9 o'clock ఇన్ పబ్లిక్. ప్రతిరోజు ప్రజా దర్బార్ అనిపిస్తాడు, ప్రతిరోజు ఉంటాడు. ఇప్పుడు ఎలక్షన్ అని కాదు, నాన్ ఎలక్షన్ టైంలో కూడా 100%. మీకు నేను ఒక కారణం ఎవరైనా చెప్పమని నేను డిబేట్ చేస్తాను తెలుగుదేశానికి వచ్చేదానికి. నిన్ను చూశారు కదా ఆయన ఏం మాట్లాడుతున్నాడో, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ భాష ఏమన్నా జనాలకి యాక్సెప్టెన్స్ ఉందంటారా? ఎంతసేపు తిట్టడం తప్పితే ఏమన్నా ఉందా? మేము ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, నేను ఇది చేశాను, ఇది నచ్చితేనే నాకు ఓటేయండి అని. అట్లా వాళ్ళు ఒకటి చెప్తున్నారా? జగన్ తిట్టి ఓటు అడుగుతున్నారు. ఎవరు? ఇప్పుడు వాళ్ళు 24 గంటలు ఈయనని తిడితే ఆయన ఒక మాట అనకూడదా? ఇప్పుడు 24 గంటలు సైకో అని అంత తిడుతున్నారు. ఏ జగన్ నువ్వేంటి, నీ కెపాసిటీ ఏందని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా అంటే ఆయన ఎందుకనండి? ఆయన ఈజ్ యంగర్ దాన్ హిమ్. ఆయనకు యూత్ బ్లడ్ ఉండదా అని ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఉందా? 3 పిల్లలు ఉన్నారా లేదా? అంతే. అది కరెక్టా చెప్పండి? మన హిందూ వ్యవస్థలో అది కరెక్టా?
హిందూ వ్యవస్థలో మనం ఒక ఏకపత్ని అది ఏదో అంటారు కదా, మళ్ళీ అది మన హిందువులో ఎందుకు రాముడు ఎందుకు అని అదే మనకు ఆదర్శం. మనం జై శ్రీరామ్ అంటున్నాం, జై శ్రీరామ్ అంటున్నాం. అటువంటి బీజేపీ పక్కన పెట్టుకోవచ్చా? జగన్ను దాడి తట్టుకోలేక ఏదో ఒకటి కోర్టుల ద్వారా లేకుంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ద్వారా ఆఫీసర్స్ను ఇట్లా మార్చి జగన్ ఇబ్బంది పెట్టడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, కానీ బీజేపీ వల్ల ఓట్లు వస్తాయని కాదు వాళ్ళు పెట్టుకుంది. వైఎస్ సునీతమ్మ గారు అని ప్రెస్ మీట్లు పెట్టి అన్ని మీటింగ్స్ పెట్టి మా డాడీకి న్యాయం చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు అది ఇట్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సిబిఐ. సిబిఐ ఏం తీసుకోకూడదు. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కదా బీజేపీ, ఇప్పుడు వాళ్ళందరూ అలయన్స్ కదా. బీజేపీ ఎందుకు ఇప్పుడు ది మ్యాటర్ ఈజ్ ఇన్ ద కోర్ట్ అండ్ సిబిఐ. సిబిఐని ఎందుకు వాళ్ళు ఇది చేయొచ్చు కదా. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కదా. వాళ్ళని కరెక్ట్గా న్యాయంగా తొందరగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని ఎందుకు అడగకూడదు బీజేపీ? సొంత కుటుంబానికి న్యాయం చేయలేదని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు అది జరిగింది, ఇంతవరకు తేల్చాల్సింది ఎవరు? గవర్నమెంట్గా సిబిఐకి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారు కదా. సునీతమ్మ గారు ఆవేదన అంతా న్యాయం చేయమని అడుగుతున్నాను. ఆమె న్యాయం చేయమని అడగడంలో తప్పు లేదు, కానీ చంద్రబాబు నాయుడిని అండ్ కోన్ కలవడం తప్పు. కలవడం కాదు, వాళ్ళతో తిరుగుతుంది. దస్తగిరిని వెనక పెట్టుకోవడం తప్పు. ఆయన నేనే మర్డర్ చేసిన అని చెప్పిన వ్యక్తిని వెనక పెట్టుకొని తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు మీ పేరు? కృష్ణ అండి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ ఆడ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండిపోతుంది సార్ ఎలక్షన్ ఫైట్? సో ఈసారి చాలా గట్టిగానే ఉంది. సో టీడీపీ, జనసేన, మోదీది గెలుస్తుందని అనుకుంటున్నాం. సో పిఠాపురంలో అయితే లైక్ 1,00,000 ఓట్లతో గెలవాలి అతను. బేసిక్గా గెలవాలంటే 1,00,000 ఓట్లు కావాలి దానికి. మొన్న ర్యాలీకే 80,000 మంది వచ్చారు. సో పక్కా గెలుస్తారని అనుకుంటున్నాం. సో ఈసారి 110 నుంచి 120 వరకు వస్తాయి అనుకుంటున్నాం. అంతే, రెస్ట్ వైసీపీగా. టోటల్ 175. సో అంతవరకు రాదండి, ఏదో వాళ్ళు వేసుకుంటామే కానీ అంతవరకు అయితే రావు. ఈసారి లోకేష్ గెలవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే ఆర్ల రామకృష్ణ ఏమైందంటే వెళ్ళిపోయాడు ఫస్ట్ బయటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జగన్ని తిట్టి, షర్మిలతో కలిసి జగన్ని తిట్టి మళ్ళీ వైసీపీకి వచ్చాడు. సో ఈజీగా అర్థమైపోతుంది, డబ్బులు తీసుకున్నాడు, ఏదో వాడి కంటికి ఏదో దొరికింది తీసుకున్నాడు అని అర్థమైపోయింది. సో అలాగే వాలంటీర్లకి చంద్రబాబు గారు ప్రభుత్వం వస్తే 10,000 చేస్తానని చెప్పేసి అన్నారు. మంచి ఉద్దేశం అంటారా? సో నా ఉద్దేశంలో అయితే కాదని అనుకుంటాను. ఎందుకంటే వాలంటీర్ మొన్నే అన్నారు లైక్ మొత్తం డిజిటల్ డేటా అంతా తీసేసుకుంటున్నారు. సో ఆ ఒక్క ఉద్దేశంతో కాదని అనుకుంటున్నాను అంతే. సో కొడాలి నాని ఎంత స్లో అయినా కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే తనకు అపోజిషన్ లేదు అక్కడ. గుడివాడలో ఏమైందంటే సో తను అపోజిషన్ లేదు. సో విన్ అవుతారని అనుకుంటున్నాను. ఎంత నెగిటివిటీ ఉన్నా లోకల్గా ఫాలోయింగ్ ఉంది మనోడికి. గుడివాడ మనకి ఐడియా ఉందిలే, ఆ పక్కన రీజియన్ పామారు అటు సైడ్ అంతా బాగానే ఉంది. అంబటి రాంబాబు అస్సలు లేదు బ్రో, కాన్సెప్ట్ లేదు, కష్టమే అంతే బ్రో. బాలకృష్ణ మాట్లాడే ప్రసక్తే లేదు, పక్కా గెలుస్తాడు. లాస్ట్ టైమే అంత నెగిటివిటీ వచ్చిన ర్యాలీలో మనుషులను కొట్టినా కానీ గెలిచాడంటే ఈసారి తన వాళ్ళని ఆపలేము బ్రో. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది కదా బ్రో, ఆ దాడి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బ్రో, ఓపెన్గా తెలిసిపోతుందిగా. సో మీకు తెలుసు అయి ఉండొచ్చు అంతే. అధికారంలో కానీ చెప్పలేము, బట్ హైప్, పాలిటిక్స్ హైప్ వస్తుందిగా అంతే బ్రో. ఆయనే అన్నారుగా బ్రో, ఇంటెల్ అంతా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పాడుగా. అంటే ఎట్లా అంటే ఆయన అడిగారు, ఈసారి మాకు వచ్చిన సమాచారం ప్రకారం జగనే గెలుస్తుంది అన్నారు. సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది, జగన్ నుంచి వస్తుంది అని చెప్పారు. సో ఇంతకంటే ఇంకేం కావాలి. మీరైతే ఎన్డీఏ కూటమి రావాలని కోరుకున్నారు అంతే బ్రో. నేను అంతే, జనసేన కీలక పాత్ర నిర్వహించాలని కోరుకుంటున్నాను అంతే. రైట్ బ్రో. సార్ మీ పేరు? సతీష్. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ప్రచారాలతో ఊరెక్కిపోతుంది. ఎన్డీఏ కూటమి ఒక పక్క జగన్ గారు సింగిల్గా వస్తానని చెప్పేసి అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్? జగన్ గెలుస్తారు. జగన్ గెలుస్తారు.
రీజన్ అన్ని చాలా సేవ చేశాడు కదా, అన్ని ప్రతి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, పెన్షన్లు, విద్యా దీవెన, ఇవన్నీ చాలా చేశాడు కాబట్టి కంపల్సరీ జగన్ గెలుస్తారు. అభివృద్ధి లేదని చెప్పేసి చాలా మంది నెగిటివ్గా. అభివృద్ధి అంటే ఫస్ట్ ఇవి ఉండాలి కదా, నీడ్ ఇంపార్టెంట్ కదా. మన స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది ఉంది కదా. 5 years 2 years కరోనా తీసేసిన 3 yearsలో పోలవరం ప్రాజెక్టు అమరావతి ఇప్పుడు క్లారిటీ లేకుండా చేశారు కదా. ప్రతి ఒక్కరికి బాగానే రీచ్ అయ్యాయి పథకాలన్నీ కూడా. సో వాళ్ళు కంపల్సరీ వేస్తారు. మరి వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు సార్? వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, ఆపోజిట్ అంతకు మించి ఏం లేదు. ఎన్ని సీట్లో వస్తారు సార్ వైసీపీ? 120+ రావచ్చు. 120+, వై నాట్ 175? అలాగే మన కొడాల నాని గారి పరిస్థితి ఏంటంటారు సార్? గెలుస్తాడు. హిందూపురం సార్? హిందూపురం టఫ్ ఫైట్ ఉండొచ్చు. హిందూపురం లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు కదా సార్. అక్కడ ఆమె లావణ్యనే గెలుస్తాను. లావణ్య గెలుస్తారు. మన పిఠాపురం నుంచి సార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు? వంగ గీతనే గెలవచ్చు. వంగ గీత గెలుస్తుంది. అసలు బజ్జీ లేదు కదా సార్ అక్కడ. అంటే ఎడ్యుకేటెడ్ ప్లస్ మళ్ళీ అంతా కూడా బాగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఓన్లీ క్రేజ్ కదా, సినిమా క్రేజ్. మరి రైతులకి చాలా అమౌంట్ కట్టించారు కదా సార్. ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి. అట్లా దానికి అయ్యేందుకు చూస్తారండి? ఏమన్నా మళ్ళీ చేస్తారేమో అని ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. అట్లా ఏముండదు అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు రావు సార్ ఎన్డీఏ కూటమి? ఏది 65. మరి అలాగే రీసెంట్గా దాడి జరిగింది ముఖ్యమంత్రి గారి మీద. అవును, అది ప్రతిపక్షాలు చేశారని చెప్పేసి అధికార పట్టుకోవాలి. ఎవరైనా ఎందుకు చేయించుకుంటారండి? కొడుగతి రామాలా అని చెప్పేసి అంటున్నారు కదా. ఏముండదు అట్లా. అదేముండదు. కొంచెం కన్నుకు తాకితే ఎట్లుండేది పరిస్థితి, అంత రిస్క్ చేసుకుంటారు. అలాగే సునీతమ్మ గారు అయితే మా తండ్రికి న్యాయం చేయమని మధ్యాహ్నం ప్రెస్ మీట్లు పెట్టి అన్ని రికార్డ్స్ చేసి బయటికి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు సార్ అది ఇప్పటివరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు న్యాయం చేయలేకపోయారు అధికారంలో ఉండకూడదు? అది వాళ్ళే ఉన్నారు కదా, బీజేపీ పార్టీ పవర్లో ఉంది కదా, మరి చేసిండొచ్చు నిజంగా అంత కరెక్ట్ అయితే. దస్తగిరి గారు కూడా ఒప్పుకున్నారు కదా సార్, ఆయన డ్రైవర్ నేనే చేశానని. అది మనకు తెలియదు అంత. మీదైతే మళ్ళీ వైసీపీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు పాలడు శ్రీనివాస్ అండి. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ ఆడవాడు స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ప్రచారాలతో మారుమోగిపోతుంది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారని చెప్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఎలక్షన్ ఫైట్? ఇప్పుడు ప్రభుత్వం ఏమో మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాము ఈ గత 5 ఏళ్ళ నుండి, తప్పకుండా మళ్ళీ మేమే గెలుస్తామని జగన్ గారు ఏమో ఆయన ధీమాగా ఉన్నారు. జగన్ వాళ్ళ మంత్రివర్గము. ఇక్కడనేమో కూటమి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ఏమో ఏం చేయలేదు. మొత్తం ఇంకా 20 ఏళ్ళకు వెనక్కి తీసుకుపోయాడు జగన్. కనుక ఈసారి జగన్ని కాకుండా మాకు గెలిపించండి అని చెప్పేసి వీళ్ళు ప్రజల దగ్గరికి ప్రజలను వేడుకుంటున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి ఈసారి మాకని. ఇక రేపు ప్రజలే నిర్ణేతలు, వాళ్ళే జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇక 50-50 అని అంటున్నారు. చూద్దాం ముందు ఎలా వస్తుందో. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో మేలు జరిగితే మంచిదని చెప్పి మేము ఆశిస్తున్నాం. 5 సంవత్సరాల్లో 2 years కరోనా పోయినా ఇంకా మిగిలిన 3 yearsలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు సార్? అసలు అమరావతి 3 రాజధానులు ఇదంతా ఎందుకు చేశారంట సార్? క్రియేట్ చేసి పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేకపోయారు. అంత సాధ్యం కాదండి. ఒకప్పుడు అప్పుడు సెంట్రల్లో నిర్మించిన ప్రాజెక్టులే ఉన్నాయి. వాళ్ళు అప్పుడు ఏ రకంగా కట్టి ఉంటారు ప్రాజెక్టులు? ఇప్పుడు చూడు, ఒక పోలవరం కట్టడానికి ప్రభుత్వాలు మారినా కానీ ఏ ప్రభుత్వం కూడా కట్టలేకపోతుంది. అంటే వాళ్ళ అసమర్థత అనాలా, లేకపోతే చేతకంతనం అనాలా, లేకపోతే బడ్జెట్ తేలేకపోతున్నారు, అది ప్రజలు నిర్ణయించాలి. కేంద్రం బడ్జెట్ ఇచ్చాను అని చెప్పేసి అంటుంది కదా సార్. మరి ఇచ్చానని అంటుంది కానీ వాళ్ళు దేనికి వాడుకున్నారో, పోలవరానికి ఇచ్చిన బడ్జెట్ని వాళ్ళు ఇతర సంక్షేమానికి వాడుకున్నారేమో. కానీ పోలవరం మాత్రం ఈ గవర్నమెంట్ హయాంలో అయితే కాలేదు. అప్పుడు చంద్రబాబు పీరియడ్లో కూడా కాలేదు. జగన్ వచ్చి ఏదో పూర్తి చేస్తారని చెప్పి స్టార్టింగ్లో ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో డూమ్ డామ్గా ఏదో గొప్పలు చెప్పారు. మా హయాంలో అయిపోతుంది పోలవరము, నెక్స్ట్ 20 ఏళ్ళ వరకు జగన్నే సీఎం అని చెప్పేసి అప్పుడు పెద్ద వాగ్దానాలు పలికారు. కానీ ఇప్పటికి నిజం ఏంటంటే ఇప్పటికి కూడా పోలవరం పూర్తి కాలేదు. ఒక రాజధాని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. కొడాలి నాని గారు మాట్లాడే విధానం మార్చుకోవాలండి. ప్రజలు చూస్తుంటారు. ఎప్పుడు నేనే నియంత అనే రకంగా మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. నీకు టైం వచ్చినప్పుడు నువ్వు దాన్ని సౌమ్యంగా ఇతరులను ఆకర్షించే విధంగా మాట్లాడాలి. ఆయన ఏదో నేనే గొప్ప అనే రకంగా మాట్లాడుతున్నాడు. అది మానుకోవాలి. ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎవరినో ప్రతిపక్షాన్నో లేకపోతే అనుకూలంగా ఉన్నోళ్ళను మెచ్చుకొని ప్రతిపక్షాల్లో ఉన్నోళ్ళను తిట్టుకుంటూ వెధవలు, అదేంటి ఆ లాంగ్వేజ్ ఏంటండి? ఆయన చదువుకున్న వ్యక్తి,
అలా మాట్లాడకూడదు. మాకేం నచ్చదండి ఆయన మాట్లాడే విధానం. అదే అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు కదా సార్. అదే అనిల్ కుమార్ యాదవ్ కూడా స్టార్టింగ్లో ఆయన కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా ఏదో పేలాడు పెద్ద పెద్ద మాటలు. ఇప్పుడు ఏదన్నీ కాలం నిర్ణయిస్తుందండి. ఇప్పుడు కాలాన్ని నమ్ముకొని ముందుకు పోవాలి, అంతేగాని ప్రభుత్వాలను నమ్ముకొని కాదు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది ప్రభుత్వం. మంచి మంచి ప్రభుత్వాలే పడిపోయాయి. హిందూపురం నుంచి బాలకృష్ణ గారు మళ్ళీ అత్యధిక మెజార్టీ విన్ అవుతారు సార్ ఈసారి కూడా? అంటే ఇప్పుడు ఆయన నిజంగా కూడా అభివృద్ధి చేస్తే మటుకు గెలుస్తాడండి. అభివృద్ధి చేయకపోతే మాత్రం చెప్పలేము. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సార్? ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి జనాలు అవకాశం ఇవ్వాలండి. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికి 2 సార్లు ఆయన లాస్ట్ టైం 2 చోట్ల నిలబడితే 2 చోట్ల కూడా ఓడిపోయాడు. ఆ గతంలో పార్టీ పెట్టినప్పుడు కూడా నిలబడితే కూడా గెలవలేకపోయాడు. కృషి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. మంచి జనం గ్యాదరింగ్ ఉంది, పబ్లిక్ గ్యాదరింగ్ ఉంది. ఈసారి గెలిస్తే గెలవచ్చు, మెజార్టీ మాత్రం చెప్పలేమండి. అలాగే మన మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం ఓడిపోయారు. ఈసారి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? గెలుస్తాడండి. సరే, లోకేష్ గారు గెలవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మెజార్టీ అనేది పర్టికులర్గా ఎవరు చెప్పలేము. బరాలు అయితే గెలుస్తాడని ఒక నా ఆశ వ్యక్తం చేస్తాను. చంద్రబాబు నాయుడు కామెంట్ చేసేస్తారు, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వాలంటీర్ శాలరీ డబల్ చేస్తామని చెప్పేసాను. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేదే ఒక ట్రాస్ అండి. ఒకటి చెప్తాను, ఎందుకండి ఒక రిక్రూట్మెంట్ చేయండి మీరు ప్రభుత్వం పరంగా. వాలంటీర్ రిక్రూట్మెంట్ ఏంటండి? అర్థం కాదు. ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు అప్డేట్ తీసుకోరు, ఏం తీసుకోరు, ఇష్టం ఉన్న రాజ్యాంగం చేస్తారు. ఒకరు మేలు చేస్తున్నారు, కొంతమంది వాలంటీర్స్ చేస్తున్నారు. అందరిని అనడానికి ఆస్కారం లేదు. కొంతమంది మంచి చేస్తున్నారు. బట్ ఒక్కరు తప్పు చేసినా అందరికి వస్తుంది. పర్సనల్ డేటా అది అంటున్నారు, అది మనం చూడలేదు అంటున్నారు. బట్ అలాంటి వాలంటీర్ వ్యవస్థ అన్నప్పుడు బాధ్యత కదా, ఒక స్టాండ్ అది. వాళ్ళు అలాంటివి చేయకూడదు. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పిందో ఆ వర్క్ చేస్తే సరిపోతుంది. అలాగే రీసెంట్గా ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది సార్, రాయిత కొట్టేసి అని అన్నారు. వాళ్ళేమో ప్రతిపక్షాలే చేశారు మా మీద అని చెప్పేసి అంటున్నారు. సార్ ఇది ఎలాగ కోడికత్తి డ్రామాలో చూడొచ్చు ఇది కూడా? ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు దాడి జరిగింది, ఎలక్షన్ మూమెంట్లో జరుగుతుందంటే ఇక మరి అది డ్రామానే తేటతెల్లం అవుతుందండి. మరి నిజంగా జరిగితే కూడా జరగవచ్చు. కాకపోతే ఈ టైంలో జరిగిన దాన్ని బట్టి చూస్తే మటుకు అది ఒక డ్రామా అనేది. అలాగే ముఖ్యమంత్రి గారి కుటుంబం నుంచి వచ్చిన మన సునీతమ్మ గారు అయితే తండ్రికి న్యాయం చేయమని ఈ మధ్యన ప్రెస్ మీట్లు పెట్టేసి వీడియో ఎన్ని రిలీజ్ చేసినా ఎందుకు సార్ న్యాయం చేయలేకపోతున్నారు? అధికారంలో ఉండి కూడా సొంత చెల్లెలకి న్యాయం చేయలేనాడు, రాష్ట్రానికి న్యాయం ఎలా చేస్తారని చెప్పేసి ప్రజలు అన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? సునీతమ్మది కుటుంబ పరంగా వాళ్ళ ఇష్యూ అండి. దాన్ని పాలిటిక్స్లో తేయకూడదు. దాన్ని చట్టం ఉంది, చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు కోర్టు ఉంది, చట్టాలు ఉన్నాయి. అది ఆ రకంగానే ఆబ్వియస్లీ ఆ వేలోనే పోవాలి. ఇప్పుడు దాని కుటుంబానికి కలపకూడదు. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మీరు చెప్పలేను, నేను చెప్పలేను. అది వాళ్ళ అంతర్గత విభేదాల వల్లనే అయింది అది, వివేకానంద రెడ్డి గారిది. కనుక దాని మీద మనం ఏం మాట్లాడడం బాగుంది కాదు. అలాగే కేసీఆర్ గారు 2 రోజుల క్రితం కమెంట్ చేశారు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు. ఎందుకు సార్ ఆ మాట అనడానికి ఆయన కారణం ఏంటంటే? ఏమో ఆయనకి ఎలాంటి టిప్స్ అందాయో, సిమ్టమ్స్ అందాయో జగనే గెలుస్తాడు అని. జగన్ రావచ్చు అన్నాడు, జగనే రావచ్చు అన్నాడు. రేపు ఏదైనా జరగవచ్చు అండి. ఎలక్షన్ మూమెంట్లో ఇంకో 2 రోజులు ఉందనగా జనం కూడా టర్న్ కావచ్చు. ఇప్పుడు జనం నాడిని ఎవరు గుర్తుపట్టలేడండి. నేను ఇక్కడ పోలింగ్ స్టేషన్ వరకు ఇంటికాడ చెప్తారు, పోలింగ్ స్టేషన్ వరకు వెళ్తా. పోలింగ్ స్టేషన్లో వెళ్ళాక నేను ఎవరికి ఇస్తారో నాకే తెలియదు, నా మనస్తాతికి తెలుసు. ఫైనల్గా అయితే మీ ఒపీనియన్ ఏ గవర్నమెంట్ అధికారంలో రావాలని కోరుకున్నారు? ఏ గవర్నమెంట్ వచ్చినండి ప్రజలకు మేలు చేయాలి. అక్కడ ఒక రాజధాని ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా పర్లేదు, ఒక రాజధాని ఏర్పాటు చేసుకొని ప్రజలకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉండేటట్టు రాజధాని ఏర్పాటు చేసుకుంటే అందరికీ భవిష్యత్తు ఉంటుంది.